ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం, రాహుకేతుగ్రహ దోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిహారాలు పొందాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో లైవ్లో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ని మీరు తీసుకోవచ్చు. ఈ నెంబర్స్ కేవలం గురుగారి అపాయింట్మెంట్ కోసం మాత్రమే ఏర్పాటు చేసినవి. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి గురుగారిని మీరు నేరుగా కూడా కలవచ్చు. అలాగే మే 11వ తేదీన శనివారం శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నారసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు గురుగారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అలాగే 12వ తేదీన ఆదివారం నాడు సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిపించబడుతుంది. ఈ రెండు కార్యక్రమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు, కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. గురుగారు కాల్తో మాట్లాడదామండి. హలో హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. అలాగే మీరు లాస్ట్ శనివారం కూడా శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం జరిపించారు. మళ్ళీ 11వ తేదీన శనివారం జరిగే కార్యక్రమాల్లో విశేషమైన కార్యక్రమాలు కూడా యాడ్ చేసి నిర్వహిస్తున్నారు. లక్ష్మీ నరసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ. అసలు ఈ కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొనొచ్చు గురుగారు? అంటే ఎటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటారు? ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో శని ప్రభావం కొన్ని రాశుల మీద చాలా బలంగా ఉంది. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికేమో అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. తర్వాత మకర, కుంభ, మీన రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం బలంగా ఉంది. మొదటగా తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని వల్ల అనారోగ్య సమస్యలు, అనుకోని ప్రమాదాలు ముంచుకొస్తూ ఉంటాయి. చేస్తున్న ఉద్యోగం పోయి ఉంటుంది ఇప్పటికే కొంతమందికి. సంవత్సర కాలం నుంచి ప్రారంభమైంది ఇది, ఇంకా సంవత్సరంన్నర పాటు ఉంది. వచ్చే సంవత్సరం మే నెల వరకు ఈ యొక్క శని ప్రభావం బలంగా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. దీనివల్ల అకారణమైన ప్రమాదాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఉద్యోగ సమస్యలు, కొంతమందికి ఉద్యోగం కూడా ఉండదు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. దీని గురించి మన పీఠంలో ఏం చేస్తున్నామంటే వచ్చే నెల మే నెల 11వ తారీఖు శనివారం అయింది. శనికి చాలా ప్రీతి అయినటువంటిది శనివారం కాబట్టి ఆల్రెడీ పోయినసారి చేశాము. మన 13వ తారీఖున ఆల్రెడీ కార్యక్రమాలు చేశాము. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, గురువు గారు మేము రాలేకపోయినాం, ఇంకొకసారి పెట్టండి కార్యక్రమాలను అడిగారు. ఆ ఉద్దేశంతో వచ్చే నెల 11వ తారీఖు శనివారం రోజున మరలా సామూహికంగా శనీశ్వర హోమం, సంపూర్ణ సంఖ్యపూర్తిగా సంపూర్ణంగా శనీశ్వర హోమం అంటే 1900 సార్లు హవనం. తర్వాత రుద్రహోమం. ఎప్పుడైనా శనీశ్వర హోమం చేస్తే తప్పనిసరిగా రుద్రహోమం చేయాలి. తర్వాత ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, ఈ 4 కలిపి చేస్తున్నాం అమ్మ. ఈ 4 చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి. ఎవరికైతే ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నారో ఈ యొక్క శని సమయంలో కర్కాటక రాశి వాళ్ళు కానివ్వండి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, ఈ మీనరాశుల వాళ్ళకి గనక ఈ హోమంలో పాల్గొన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ సమస్యలున్నా, కొంతమందికి ఉద్యోగం ఉండదు మకర రాశి వాళ్ళకి, ఉద్యోగ సమస్య ఖచ్చితంగా 40 రోజులలో ఉద్యోగం వచ్చి తీరుతుంది. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పటికే కొంత ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ ఉంటారు, కొంత అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుంది నేను చెప్పిన రాజుల వాళ్ళకి. ఇది చేయడం వల్ల ఇంకా అప్పుల్లో కూరుకోకుండా మనుషులు నిలబడతాడు. తర్వాత ఏదో రకంగా ధనం సంప్రాప్తిస్తుంది. ఈ రుద్రహోమం చేయడం వల్ల ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు కాబట్టి ఆ రుద్రహోమం చాలా విశేషంగా చేస్తున్నాం. వేద పండితుల చేత సశాస్త్రీయంగా ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నాం. ఆ రుద్రం కూడా ఎట్లా చెప్పాలంటే, మనం వర్షధార ఎట్లా పడుతుందో, ఒక వడగళ్ళ వాన ఎట్లా పడుతుందో అట్లా చెప్పాలి మంత్రం కూడా. ఆ విధంగా చేయడం వల్ల ఆ యొక్క శని దోషం తొలగిపోవడం, ఉద్యోగం రావడం ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరూ కూడా కలవడానికి ఈ యొక్క శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం చాలా ఉపయోగపడుతుంది, విశేషంగా పనిచేస్తుంది. అది కాకుండా ఇంకొక కార్యక్రమం కొత్తగా చేపట్టాం. అది మహాసుదర్శన సహిత లక్ష్మీ నరసింహ శూలిని దుర్గా హవనం అని చాలా విశేషమైన క్రతువు ఇది. ఇది దేనికంటే ప్రతి వాళ్ళకి కూడా నరఘోష
నరఘోష, జనఘోష, బంధుఘోష ఈ 3 ప్రతి వాళ్ళకి ఉంటాయి సహజంగా. ఇప్పుడు ఏదైనా చిన్న కార్యక్రమం చేసి 10 మందిని పిలిచి భోజనం పెట్టామనుకోండి, వచ్చిన వాడే కామెంట్ చేస్తుంటాడు, వీడికి బ్రహ్మాండం ఉందనుకుంటాడు ఒకడు నేను ఇల్లు కట్టలేకపోయినా వీడు కట్టాడు కదా ఇంకొకటి అనుకుంటాడు. ఆ అనుకోవడమే నరఘోష. కాబట్టి ఈ నరఘోషకి ఈ యొక్క శూలిని దుర్గా చాలా విశేషమైనటువంటిది మహామంత్రం అది. ఈ శూలిని దుర్గా అందరూ చేసేది కాదు, కేవలం మంత్ర ఉపాసన ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. మాలాంటి వాళ్ళు నాకు ఆల్రెడీ ఉపాసన ఉంది కాబట్టి ఆ శూలిని దుర్గా అక్షర లక్షలు చేశాను, నేను ఆల్రెడీ మంత్ర జపం చేశాను కాబట్టి ఆ యొక్క యంత్రాలు తెప్పించి, శూలిని దుర్గా యంత్రం తెప్పించి, ఈ సుదర్శన యంత్రం కూడా తెప్పించి ఆ రోజు విశేషంగా నేను చెప్పినటువంటి ఈ హోమాలు మొత్తం చేసి ఆ హోమ పవర్ మొత్తం కూడా యంత్రంలో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ యొక్క యంత్రం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యం కూడా కాస్త అగరబత్తి చూపిస్తే చాలు. చూపించి ఇంట్లో యజమాని కానివ్వండి, యజమాని భార్య అని ఎవరైనా పర్వాలేదు, ఒక మంత్రం పంపిస్తామమ్మా. ఆ మంత్రం కనుక ఒక 108 సార్లు జపం చేస్తే ఉదయం కానీ సాయంత్రం కానీ, దీనికి నియమాలు ఏమి ఉండవు, ఒక 108 సార్లు కనుక జపం చేస్తే ముందు రోజు మనకి ఎంత నరఘోష ఉన్నా ఎంత జనఘోష ఉన్నా వ్యాపారాలు ఇవాళ రేపు ఒక్కొక్కసారి సాగవు వ్యాపారాలు, ఆ జనఘోషతో ఒక్కోసారి కుంటు పడుతూ ఉంటుంది. అటువంటి నరఘోషకి, జనఘోషకి, బంధుఘోషకి ఈ యొక్క యంత్రాలు చాలా బాగా పనిచేస్తాయి. దాని గురించి ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో ఓకే, గురుగారు కాల్ కట్ అయిందండి. అలాగే 12వ తేదీన శనివారం కూడా ఆదివారం సామూహిక నాగశిల ప్రతిష్ఠ కూడా చేయిస్తున్నారు గురుగారు, దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తారా? అట్లాగే వచ్చే నెల మే 12వ తారీఖు ఆదివారం అయిందమ్మా. చవితి తిథి, నాగేంద్రుడికి చవితి చాలా విశేషమైనటువంటి ప్రీతినటువంటి తిథి. పైగా ఆరుద్ర నక్షత్రం వచ్చింది ఆ రోజు కూడా. ఇది కూడా అనుకోకుండా మంచి అద్భుతమైన ముహూర్తం, మళ్ళీ రెండోసారి కూడా కుదిరింది. పోయినసారి షష్ఠి తిథి కుదిరింది, ఆరుద్ర నక్షత్రం అయింది, ఆదివారం అయింది. ఈసారి చతుర్థి, చవితి అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి మరలా ఇంకో పర్యాయం సామూహిక నాగప్రతిష్ఠా మహోత్సవం, తర్వాత నాగదోషాలకి, కుజదోషాలకి, సర్పదోషాలకి ఈ యొక్క నాగప్రతిష్ఠ అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎవరికైతే కాలం కలిసి రావట్లేదో, ఉద్యోగపరంగా డెవలప్మెంట్లోకి ఇబ్బంది పడుతున్నారో, వివాహం వయసు వచ్చి వివాహం కాక ఇన్ని పూజలు చేసినా, జపాలు చేసినా, హోమాలు చేసినా, కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళినా, శ్రీకాళహస్తి వెళితే కూడా ఎవరికైతే వివాహాలు కాలేదో ఈ యొక్క నాగప్రతిష్ఠలో పాల్గొంటే ఆ రోజునమ్మ వచ్చే నెల 12వ తారీఖున సామూహికంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, ఆశ్లేష బలి, తర్వాత నారాయణ బలి ఇవన్నీ చేస్తున్నాం. దీనివల్ల పితృదోషాలు కానీ, నాగదోషాలు కానీ, కుజదోషాలు కానీ, వివాహ సంబంధమైన దోషాలు ఎటువంటి దోషాలున్నా సరే, భార్యాభర్త కొన్ని జాతకాల్లో ఏమవుతుందంటే అమ్మా ఈ యొక్క శని ప్రభావం, కుజ ప్రభావం వల్ల భార్యాభర్త విడిపోతూ ఉంటారు. ఈ యొక్క నేను చెప్పిన నాగప్రతిష్ఠ ఒకటి, ఆశ్లేష బలి పూజ చేయడం వల్ల ఖచ్చితంగా 100కి 100% దోషం తొలగిపోతుంది. ఎందుకంటే అమ్మా ఇప్పుడు నేను ఒక 5,000 మందికి పైన చేయించాను, అందరికీ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. కాబట్టి దీంట్లో ఎటువంటి సందేహం లేదు. చక్కగా నమ్మకంతో, భక్తితో కనుక ఈ యొక్క కార్యక్రమం చేసినట్లయితే నేను చెప్పిన సమస్యల్లోంచి 100కి 100% బయటపడతారమ్మా, అందులో సందేహం లేదు. అలాగే గురుగారు మరి ఈ శనీశ్వర హోమం కావచ్చు, అంటే ఆ రోజున జరిగే కార్యక్రమాలన్నిటితో, అంటే సమస్యతో సంబంధం లేకుండా, జాతకంతో సంబంధం లేకుండా ఎలాంటి వయసుతో ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొనొచ్చు అంటారు? అంటే మా ప్రధానంగా మనిషిని శాసించేది ప్రతి 30 ఏళ్లలో 12 సంవత్సరాలు శని పరిపాలిస్తాడు. మనిషి డెవలప్ కావాలన్నా, ఫైనాన్షియల్ దెబ్బతినేది కూడా ఈ యొక్క శని సమయంలో ఎవరైనా సరే, అది అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఏలినాటి శని కావచ్చు. అట్లాగే శని మహర్దశ కొంతమందికి నడుస్తుంటుంది, జాతకరీత్యా శని మహర్దశ కొంతమందికి ఉంటుంది. ఆ శని కనుక నీచ స్థితిలో ఉన్న -డిగ్రీస్లో ఉంటే కూడా ఆ శని దోషం కలిసి రాదు. దానికి కూడా ఈ యొక్క శని హోమం, రుద్రహోమం విశేషంగా పనిచేస్తుందమ్మా. శని హోమంతో పాటు రుద్రహోమం చేయడం వల్ల, మృత్యుంజయ హోమం చేయడం వల్ల, ఆయుష్ హోమం కలిపి చేయడం వల్ల, ఆయుష్ సూక్తం చాలా విశేషమైన మంత్రాలు ఇవన్నీ కూడా, ఇవి చేయడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఏదో రోగాలతోనో బాధపడుతూ రకరకాల మందులు వాడుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ యొక్క నేను చెప్పేటువంటి ఈ 4 హోమాలు చాలా విశేషంగా పనిచేస్తాయి. అట్లాగే ప్రయోగ సంబంధమైన బాధలున్నా, ఇవాళ రేపు చిన్న చిన్న ప్రయోగాలు జరుగుతున్నాయి, ప్రయోగ సంబంధమైన బాధలున్నా, శత్రు సంబంధమైన బాధలున్నా, ఇప్పుడు ఉద్యోగం ఉందమ్మా, ఉద్యోగంలో మనతో పాటే మన వెనకాల మంచిగా ఉంటారు, మన వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క ఈ 8-7 హోమాలు ఏవైతే ఉన్నాయో, సుదర్శన హోమం, నృసింహ హోమం, శూలిని దుర్గా, యొక్క శని హోమం, ఈ 8-7 హోమాలు కూడా
చాలా విశేషంగా పనిచేస్తాయమ్మా. ఎవరన్నా పాల్గొంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, దీంట్లో సందేహం లేదు. అలాగే 40 రోజుల్లో ఖచ్చితంగా ఫలితం కనబడుతుంది, అది కూడా చెప్తున్నాను. అలాగే గురుగారు, కాల్తో మాట్లాడదామండి. హలో 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 మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? తెలుసు మేడం. చెప్పండి. 1991 ఏప్రిల్ 17 మేడం. సమయం అండి? ఉదయం 11 గంటలకు మేడం. మీ పేరు? లోకేశ్వర్ రెడ్డి మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. ఎన్నోసారి అడగడం నన్ను? రెండోసారా మూడోసారా? ఇంతకుముందు ఒకసారి అడిగావు కదా. 1991 చూసా కానీ ఇంతకుముందు ఒకసారి అడిగావు కదా, జాతకం అంటున్నా, చెప్పినట్టున్నా కదా. అవును గురుగారు, అడగలే గురుగారు. నక్షత్రం రాశి భాగం ఆయన తెలుసుకున్నామని. కృతికా నక్షత్రం వృషభ రాశి అయింది. లగ్నంలో సర్పశాప యోగం ఉంది, ఓకేనా. ఈ సర్పశాప యోగాన్ని నాగప్రతిష్ఠ చేస్తేనే నీ కాలం కలిసి వస్తుంది. లేని పక్షంలో ఎంత కష్టపడ్డా కాలం కలిసి రావట్లేదు. ఎట్లా ఉంది పరిస్థితి? ఏ నక్షత్రం గురుగారు? కృతికా నక్షత్రం వృషభ రాశి. డేట్ ఆఫ్ బర్త్ 1991 జూలై 10. చూసే చెప్తున్నాను. ఇంకా వివరాలు కావాలంటే విడిగా అపాయింట్మెంట్ తీసుకో, 1కి 10 సార్లు చెప్తా, ఓకేనా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో అమ్మ, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/8/1987. సమయం? సమయం తెలియదు మేడం. మీ పేరు? నా పేరు శైలజ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. చెప్పు, సమస్య ఏంటో చెప్పమ్మా. నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. సమస్య ఏంటో చెప్పమ్మా. ఎందుకంటే నువ్వు టైం కరెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నీ సమస్య ఏంటో చెప్తే దానికి మార్గం చెప్తా. ప్రస్తుతానికైతే శని బాగలేడు, నీ సమస్య ఏంటో చెప్పు, దాని వివరాలు చెప్తా. ఆరోగ్యం సరిగా ఉండదు గురువుగారు. మనసు శాంతంగా ఉండదు, బాగా గుబులు ఉంటుంది. ఒక పని చేయమ్మా, రోజు కూడా ప్రతినిత్యం కూడా శివాలయంలో ప్రదక్షిణాలు చేయి, ఓకేనా. ఆరోగ్య సమస్య పోవాలంటే శని ప్రభావం బలంగా ఉంది, ఇందాక నేను చెప్పాను కాబట్టి శనికి హోమం చేయించు. శనికి హోమం, రుద్రహోమం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది, ఓకేనా. నీకున్న పిచ్చి పిచ్చి ఆలోచనలు మొత్తం కూడా పోతాయి, ఓకేనా. రేపు 11వ తారీఖు హోమాలు చేస్తున్నాం వచ్చే నెలలో. ఆ హోమాల్లో పాల్గొనండి, గోత్రనామాలు నమోదు చేయించుకో అమ్మా. గురువుగారు ఏ పని మీద దృష్టి ఉండట్లేదు గురువుగారు. ఒక నెల రోజులు నేనేం చెప్తున్నా, శని ప్రభావం బలంగా ఉంది. ఆ హోమాలు చేయడం వల్ల నీ సమస్య మొత్తం పటాపంచలవుతుంది, ఓకేనా. నేను చెప్పింది చెయ్యి, ఆచరించి చూడు, అద్భుతమైన ఫలితం వస్తుంది, ఓకేనా. గురుగారు, ఒకే రాశిలో ఒకే నక్షత్రంలో ఎంతో మంది జన్మిస్తారు, కానీ అందరి జీవితాలు ఒకే రకంగా ఎందుకుండవు గురుగారు? ఖచ్చితంగా మారిపోతుంటుందమ్మా. ఫస్ట్ లగ్నాన్ని బట్టి ఆ యొక్క జాతక చక్రం మారిపోతూ ఉంటుంది. ఒక ఇద్దరు వ్యక్తులు ఒకటే నక్షత్రంలో పుట్టినా లగ్నం మారుతుంది. ఎప్పుడైతే లగ్నం మారిందో దశలు మారిపోతూ ఉంటాయి. అసలు ఒక 5 నిమిషాలు కూడా చాలా తేడా వచ్చేస్తుంటుంది. కాలచక్రంలో భగవంతుడు ఇట్లా సృష్టించాడు గ్రహాలన్నింటినీ కూడా. దానివల్ల ఒకరికొకరు ఎప్పుడు మ్యాచ్ కాదు. ఒక గంటలో 10 మంది పుట్టారనుకోండి, 10 మందికి 10 రకాలుగా ఉంటుంది. అంటే లగ్నాన్ని బట్టి, వాళ్ళ సమయాన్ని జన్మించిన సమయాన్ని బట్టి, వాళ్ళు పుట్టిన పాదాన్ని బట్టి దశలు మారిపోతూ ఉంటాయి. అట్లా క్లాక్ వైజ్గా మారిపోతుంటాయి ప్లానెట్ పొజిషన్స్. అలాగే గురుగారు, మరి 11వ తారీఖున జరిగే హోమ కార్యక్రమాలలో శని మహాదశ, శని అంతర్దశ, అలాగే శని దోషాలకు సంబంధించి బాధపడే వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనొచ్చా గురుగారు? చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎవరికైతే శని మహాదశ కలిసి రావట్లేదో, కొంతమందికి జాతకరీత్యా ఒక లగ్నానికి శుభుడు అవుతాడు, ఒక లగ్నానికి పాపి అవుతాడు శని. అంటే కొన్ని లగ్నాలకి శని మహర్దశ అసలు యోగించదు. కొన్ని లగ్నాలకి శని మహర్దశ బాగా యోగిస్తుంది. ఎవరికైతే శని మహర్దశ యోగించట్లేదో కొంతమంది తెలుస్తూ ఉంటుంది, నా శని మహర్దశ నాకు కలిసి రావట్లేదు కాలం అనుకుంటారు. అటువంటి వాళ్ళకి కనుక ఈ హోమం చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందమ్మా. ఎందుకంటే మన పీఠంలో చాలా విశేషంగా చేస్తున్నాం, ఈ విధంగా ఎవరు చేయరు కూడా. కాబట్టి ఇటువంటి హోమాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కాబట్టి పాల్గొంటే మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అందులో సందేహమే లేదు. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి. హలో అమ్మా, నమస్తే. ఎవరి గురించి అమ్మా? నమస్తే అండి, మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా.
డేట్ ఆఫ్ బర్త్ 12/6/92 అండి. 92 అవునండి. 12/6/92. సమయం అమ్మా? సమయం నైట్ 12 నిమిషాలకండి. 12 గంటల. అవును గురుగారు, 12 గంటల 7 నిమిషాలమ్మా. 12 దగ్గర అండి, 10 నిమిషాల లోపు. మీ వాయిస్ కట్ అయిపోతూ వస్తుందమ్మా, స్పష్టంగా చెప్పండి టైం. 12 దాటిన 10 నిమిషాల లోపు అండి. అలాగే అలాగే గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, పెళ్లి చేసావా? నమస్తే గురుగారు. ఎవరిది ఈ జాతకం? నీదేనా మీ అమ్మాయిదా? మా బాబు పెళ్ళయిందా? ఇంకా లేదండి. జాతక పరంగా వివాహ దోషం కనపడుతుంది, లగ్న దోషం ఉంది. లగ్న దోషం వల్ల ఆయనకి పెళ్లి కావట్లేదు. ఓకేనా? చెప్పండి సార్. మరి 33 ఏళ్ళు వచ్చినా ఇంకెప్పుడు చేస్తావు పెళ్లి? చూస్తున్నామండి, ప్రయత్నిస్తున్నామండి. ఓ పని చేయమ్మా, ఆ కుజదోషానికి నాగప్రతిష్ఠ ఒకటి చేయించు. ఎందుకంటే 32 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి 33వ సంవత్సరంలో వివాహం కావాలి పిల్లవాడికి. ఈ 33వ సంవత్సరం వివాహం కాకపోతే మళ్ళీ 39 దాకా కాదు. కాబట్టి నాగప్రతిష్ఠ చేయించు. ఎటువంటి దోషం ఉన్నా తొలగిపోతుంది. లగ్న దోషం ఉంది, కుజదోషం ఉంది, ఓకేనా? నాగదోషం కూడా ఉంది. చెప్పండి. నాగప్రతిష్ఠ చేయించు, చేస్తే వివాహం అవుతుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 అమ్మ నమస్తే. ఎవరి గురించమ్మా? అదే ఇప్పుడు చేసుకుంటా మాట్లాడాం కదండి. చెప్పండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా చెప్పమ్మా మాట్లాడు. తర్వాత చేయమ్మా, కాల్ తర్వాత చేయి. 4వ నెలలో పుట్టిందండి. తర్వాత చేయమ్మా. 11-15 నిమిషాలు పుట్టిందండి. చెప్పమ్మా, సమస్య ఏంటో చెప్పు. అదే మ్యారేజ్ గురించి అండి. వివాహం గురించి. ఎంత వయసు? ఎంత అమ్మాయిది? అమ్మాయిది 27 అండి. 28 వచ్చిందండి. పేరేంటి? అమ్మాయి పేరేంటి? శుభశ్రీ అండి. శని బాగాలేడమ్మా, శనికి చేయించు. శనికి ఒకసారి జపహోమాలు చేయించు, చేస్తే వివాహం అవుతుంది. సరే. ఉద్యోగం ఎలా ఉంటుందని? గురువుగారిని మీరు కూడా నేరుగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052462299 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ నెంబర్స్ కేవలం అపాయింట్మెంట్ కోసం మాత్రమే ఏర్పాటు చేసినవి. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి చాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా గురుగారిని మీరు నేరుగా కలవచ్చు. అలాగే మే 11వ తేదీన శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నారసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు 11వ తేదీన నిర్వహించడం గురుగారు జరుగుతుంది. అలాగే 12వ తేదీన సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే 11వ తేదీన జరిగే కార్యక్రమాల్లో 12వ తేదీన జరిగే నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమంలో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన నాగుపక్కగా గురుగారి వ్యక్తిగత నంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో. ఓకే గురుగారు, కాల్ కట్ అయిందండి. మనం 11వ తేదీన చేసే కార్యక్రమాలలో శూలిని దుర్గ, ఇందాకే దాని విశిష్టత కూడా తెలియజేశారు గురుగారు. అది అసలు దేనికి సంబంధించి గురుగారు? అంటే ఈ మాట కూడా మేము ఎప్పుడూ వినలేదు, అందుకని. శూలిని దుర్గ అనేది చాలా విశేషమైనటువంటి మహామంత్రం అమ్మ. శూలిని దుర్గ యొక్క హోమం చేసి ఆ యొక్క యంత్రం పెట్టుకుంటే నరఘోష అద్భుతంగా పనిచేస్తుంది. నరఘోషకి ఇవాళ రేపు వ్యాపారంలో డెవలప్మెంట్ ఉన్నా, మంచిగా ఇల్లు కట్టుకున్నా ఏడ్చేవాళ్ళు సహజంగా ఎక్కువ అవుతారు. ఒక మంచి పొజిషన్లో ఉన్నా, ఒక మనిషి అలంకారం మంచిగా తయారైతే కూడా పక్కన వాడు ఖచ్చితంగా ఏదో కామెంట్ చేస్తుంటాడు. ఆ యొక్క నరఘోష అనేది మానవుడికి మంచిది కాదు. దానివల్ల రకరకాల సమస్యలు వస్తాయి. ఒళ్ళు నొప్పులు కానివ్వండి, ఏ పనులు కాకపోవడం. ఒక్కోసారి మనమే చికాకు పడుతుంటాం, అరే ఏ పని కావట్లేదు, ఏదో ఏదో పెద్ద ప్లానింగ్ ఉంటుంది ఒక్కొక్కరికి, ఆ పనులు కావు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుంటాం, కానీ ఆ పని మాత్రం కాదు. ఈ నరఘోష వల్ల ఇటువంటి ఇబ్బందులు జరుగుతుంటాయమ్మా. పైగా ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరికి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంటుంది. నరఘోష వల్ల మనకు అర్థం కాదు, అంతా బాగానే ఉందనుకుంటాం, కానీ భార్యకో భర్తకో పిల్లలకో ఏదో ఒక సమస్య రావడం వల్ల ఆ పనులు ఆగిపోతూ ఉండటం, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండటం. అయితే కొంతమంది తలనొప్పి వస్తుంటుంది. కొంతమంది పెళ్ళిళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మంచిగా అలంకారం చేసుకుని పెళ్ళికి రాగానే తలనొప్పి వస్తుంటుంది. అదంటూ కూడా దృష్టి దోషం. తర్వాత చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు నేలపాటు కింద పడుతుంటారు, నడుస్తూ నడుస్తూ కింద పడుతుంటారు. ఇటువంటి నేలపాటుకు కానివ్వండి, నరఘోష కానీ, ఏదైనా ప్రయోగ సంబంధమైనటువంటి బాధలున్నా, తర్వాత
నేను చెప్పే కొన్ని గ్రహాలు ఆశిస్తూ ఉంటాయి, ఆత్మలు ఆశిస్తూ ఉంటాయి. కొన్ని దశలలో కొంతమందికి ఇందాక ఒక కాలర్ మాట్లాడింది మనతో, నాకేదో పిచ్చిగా ఉంటుంది గురుగారు, నాకు నిద్ర పట్టట్లేదు రాత్రిపూట, ఇటువంటి సమస్యలు ఉంటాయి. అవన్నీ గాలి ధూళి అంటారు. ఇట్లాంటివి ఉంటే కూడా ఈ యొక్క మనుషులను ఆశిస్తూ ఉంటాయి. సహజంగా షాపుల ముందు ఏం చేస్తారు, ఒక గ్లాసులో వాటర్ పోసి నిమ్మకాయ వేసి పసుపు కుంకం వేస్తారు, వేసి వాడు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద వస్తాడు. అది ఎవడైతే తొక్కాడో ఈ షాప్ యజమానికి వాడు ఎంతైతే వ్యాపారం చేశాడో ప్రతివాడు వాడి మీద దృష్టి ఉంటుంది. బాగా వ్యాపారం జరిగే చోట ఏమనిపిస్తుంది, బాగుంది అనుకుంటారు ప్రతివాడు. ఆ నీళ్లు పారబోసి నిమ్మకాయ రోడ్డు మీద వదిలిపెట్టంగానే ఎవడో తొక్కుతాడు పోయేదాన్ని. తొక్కంగానే వీడి యొక్క దృష్టి దోషం వాడికి ఆపాదిస్తూ ఉంటుంది. ఇటువంటి వాటికి ఈ యొక్క శూలిని దుర్గా మహామంత్ర హోమం చేసి ఆ యంత్రం ఒక్కసారి చేయించుకొని ఇంట్లో పెట్టుకొని జీవితకాలం పనిచేస్తుందమ్మా. ఎప్పుడైనా మంత్రశక్తి యంత్రానికి ఉంటుంది. ఆ యంత్రానికి హోమం చేసి ఆ మంత్రాలతో మొత్తం పవర్ మొత్తం యంత్రంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అందరూ ఎదురుగా, భక్తులు ఎదురుగానే చేయడం వల్ల మంచి పవర్ఫుల్గా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా శూలిని దుర్గా. ఇది చాలా మహామంత్రం. మహామంత్రాల్లో శూలిని దుర్గా చాలా విశేషమైనటువంటిది. దీన్ని మించి దీనికి అల్టిమేట్ లేదనమాట నరఘోషకి. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళకి కానివ్వండి, నేను చెప్పినటువంటి దృష్టి దోషంతో వాగ్దోషంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. గురుగారు, బయట ఎవరి దగ్గరైనా పండితుల చేత జాతకం చూపించుకున్నప్పుడు నాగశిల ప్రతిష్ఠ చేయించుకోవాలి, నాగదోషం ఉంది అని సూచిస్తే ఆ పండితులు వాళ్ళు మీ దగ్గరికి వస్తే కూడా నాగశిల ప్రతిష్ఠ చేయిస్తారా గురుగారు? ఖచ్చితంగా చేయిస్తామమ్మా. ఎందుకంటే ఈ నాగప్రతిష్ఠ అనేదమ్మా సామాన్యంగా అందరూ చేయలేరు. ఇప్పుడు నాగప్రతిష్ఠ చేయాలంటే చేసేవాడి దగ్గర కూడా కొంత శక్తి ఉండాలి, చేసే విధానంలో కూడా లోపం లేకుండా ఉండాలి. ఇప్పుడు పెళ్ళి అనుకోండి, తాళిబొట్టు లేకపోయినా పసుపు కుమ్ము కొడితే పెళ్ళనే అంటాం, అవునా? బీదవాడు అట్లా కూడా పెళ్లి చేసుకుంటాడు. కానీ దేవతా కార్యానికి వచ్చేటప్పటికి మంత్రలోపం కానీ ద్రవ్యలోపం కానీ చేయకూడదు. అది చేయడం వల్ల చేసిన వాడికి మంచిది కాదు, చేయించుకునేవాడికి కూడా మంచిది కాదు. కాబట్టి ఈ నాగప్రతిష్ఠ అనేది ఇప్పుడు ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళే చేయాలి. ఆ మంత్రాలు కూడా అందరికీ నడవమ్మ. ఈ యొక్క సర్పసూక్తం అనేది వేదంలోది, అది నిత్యం చేసే వాళ్ళకే ఈ యొక్క మంత్రాలు నడుస్తూ ఉంటాయి. నేను చెప్పినట్టు నాగప్రతిష్ఠ కానివ్వండి, ఆశ్లేష బలి పూజ కానీ, నారాయణ బలి కానీ, ఇవన్నీ కూడా అది నిత్య సాధన చేసేవాడికే ఈ మంత్రాలు దొరుకుతుంటాయి. శాస్త్రం ఉంది, వేదం వచ్చిన దాకా చదవాలట, చచ్చిన దాకా వల్లేయాలని చెప్తుంటారు శాస్త్రం. అంటే వాడు బతికున్నంతకాలం చదువుతుంటేనే అది వాడుకలో ఉంటుంది. అది కనుక రోజు చదవలేదనుకోండి మర్చిపోతాం సహజంగా, వేదం అసలు గుర్తుండదు. కాబట్టి ఇట్లా నిత్యం ప్రొఫెషనల్స్గా చేసే వాళ్ళ చేతనే మన దగ్గర పీఠంలో మంచి చదువుకున్న వేద పండితులు ఉన్నారమ్మా. వాళ్ళు నిత్యకృత్యం వాళ్ళకి ఇదే పని. కాబట్టి అటువంటి వాళ్ళ చేత శాస్త్రోక్తంగా మనం చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితాలు కలుగుతాయి, అంటే సందేహం లేదు. గురుగారు, మరి కిందటి శని ఆదివారంలో మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ఏవిని ఇప్పుడు చూద్దామా గురుగారు? తప్పనిసరిగా అమ్మా. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవకార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ.
మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిల ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. గారు మన కాల్స్ కూడా లైన్లో ఉన్నారండి మీతో మాట్లాడడానికి. హలో గురుగారిని నేరుగా మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. ఈ నెంబర్స్ కేవలం అపాయింట్మెంట్ కోసం మాత్రమే ఏర్పాటు చేసినవి. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి చాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే మే 11వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో శనివారం నాడు శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నారసింహ హోమం, మహా సుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన ఆదివారం నాడు సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతుంది. 11వ తారీఖున జరిగే కార్యక్రమాల్లో, 12వ తారీఖున జరిగే కార్యక్రమాల్లో మీ గోతనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలర్స్తో మాట్లాడదామండి. హలో హలో అమ్మ నమస్తే, ఎవరి గురించమ్మా? నమస్తే అండి, మా పాప గురించి అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప డేట్ ఆఫ్ బర్త్ 13వ తారీఖు 5వ నెల 2001 అండి. డేట్ ఆఫ్ బర్త్ సమయం అమ్మా? నైట్ 10:50 నుంచి 11 వచ్చింది. మా పేరు జ్యోత్స్న. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. గురుగారు మా పాపకి వివాహం గురించి, ఉద్యోగ ప్రాప్తి ఉందా లేదో కొంచెం చెప్తారా గురుగారు? జాతకపరంగా జాతకం చాలా బాగుంది, కాకపోతే సర్పశాప యోగం ఉంది. లగ్నంలోనే కుజుడు కేతువు కలిసి ఉన్నారమ్మా, గుర్తుపెట్టుకో. దీనివల్ల ఎటువంటి యోగాలు ఉన్నా కూడా ఉపయోగించవు. ఒక్కొక్కసారి పిచ్చి ఖర్చుల్లో మేము జాతకాలు చూసే విధానంలో ఎట్లా ఉంటుందంటే, నాగదోషం ఉన్నా కాలసర్పదోషం ఉన్నా సరే ఎటువంటి యోగాలన్నా ఉపయోగించవు. ఈ అమ్మాయి జాతకం చాలా బాగుంది. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, రవి బాగున్నాడు, ఓకేనా, అన్ని బాగున్నాయి, గ్రహాలన్నీ బాగున్నాయి. కానీ సర్పశాప యోగం దెబ్బతీస్తుంది. అమ్మాయి వృద్ధిలోకి రావాలన్నా, ఆరోగ్యపరంగా బాగుండాలన్నా, మంచి ఉద్యోగం రావాలన్నా సరే ఈ సర్పశాప యోగానికి ఎప్పుడైతే రెమెడీ చేయిస్తావో ఆ రోజు నుంచి పిల్లలు అద్భుతమైన మార్పులు వస్తాయి. ఓకేనమ్మా? తప్పనిసరిగా నాగ ప్రతిష్ఠ చేయించండి పాపకి. చేస్తే చెప్తున్నా కదమ్మా, ముందు సర్పదోషాన్ని నివారణ చేసిన తర్వాత ప్రయత్నం అవుతుంది. ఎందుకంటే సప్తమంలో రాహు పడ్డాడు, గుర్తుపెట్టుకో. సప్తమంలో రాహు ఉండకూడదు ఆడపిల్లకి, ఓకేనా? దానివల్ల ఏమవుతుందంటే వేరే రూట్లో వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. లగ్నంలోకి ఎదుగు సప్తమంలో రాహు ఉంటే బలమైన కళత్ర దోషం అంటారు, వివాహ సంబంధమైన దోషం. ఇప్పుడు నేనేం చెప్తున్నా, వివాహపరమైన దోషం ఉందని చెప్తున్నా, అవునా? నాగదోషం ఉందని చెప్తున్నా. మళ్ళీ నువ్వు వివాహం ఎప్పుడు అవుతుందని అడగకూడదు. ఫస్ట్ దానికి రెమెడీ చేసుకున్నాక ప్రయత్నం చేస్తే మంచి మార్గం దొరుకుతుంది. అది కాకుండా మీరు ఇట్లాగే ప్రయత్నం చేసినా, మీరు చేయకుండా వదిలిపెట్టినా కూడా అమ్మాయి వేరే రూట్లో ప్రయాణం చేయడానికి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. ఓకేనా? గురుగారు మరి జాతక చక్రంలో 9వ స్థానంలో కనుక రాహు ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది గురుగారు? 9వ స్థానంలో కనుక రాహు పడితేనమ్మా ఎక్కువ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తండ్రికి గండం ఉంటుంది. 9వ స్థానంలో కనుక రాహు పడితే తండ్రికి గండం, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ యొక్క దశ కూడా యోగించదు అనమాట. ఆ విధమైనటువంటి ఫలితం ఉంటుంది 9వ స్థానంలో ఉంటుంది రాహు. అలాగే గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నా గురించి కూడా. నా పేరు వెంకటేష్ గౌడ్ మేడం, నేను సంతోష్ నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 11/1/1973 మేడం. 77. హలో 77 అండి? 74. 74. 11వ తారీఖు కదా? 11వ తారీఖు 1 month. సమయం అండి? ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనుకుంటా మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. హలో చెప్పండి. గురువు గారు, హైదరాబాద్ గర్భిణా నుంచి మాట్లాడుతున్నాం గురువు గారు. చెప్పండి. అయితే ఏ పని చేసినా ఏం ముందరికి ఏది అవ్వట్లేదు గురువు గారు. ఏం పని చేస్తుంటారు? ఎంత కష్టపడ్డా కూడా ఫలితం ఏం లేదు అసలు. అన్ని అవకతవకము గురువు గారు. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు జాతక పరంగా వచ్చేటప్పటికి గురుడు నీచపడ్డాడు,
తర్వాత ఆ, కుటుంబ స్థానంలో రాహు పడ్డాడు, కాలసర్పదోషం ఉంది, పద్మకాల సర్పదోషం ఉంది. ఓకేనా? ఈ పద్మకాల సర్పదోషం వల్ల ఇప్పుడు ఎంతో సంపాదించి ఉంటావు కానీ ఒక రూపాయి నిలబడదావునా? అవునవును చాలా గురుగారు. ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. తప్పనిసరిగా నాగప్రతిష్ఠ ఒకటి చేయండి. ఓకేనా? దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహు దశ ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా నాగప్రతిష్ఠ చేస్తే ఇక్కడి నుంచి రాబోయే 10 సంవత్సరాలు నీకు చాలా బాగుంటుంది. ఓకేనా? చేయని పక్షంలో ఏమవుతుందంటే ఇట్లా ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇంకా రాబోయే 10 ఏళ్ళు కూడా. ఓకేనా? అదే అదే. నేను చెప్పింది ఆచరించండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, అమ్మ నమస్తే అమ్మా, ఎవరి గురించి? నమస్కారం మేడం. మా వారి గురించి మేడం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సుమారు డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం, సుమారు 44 ఇయర్స్ దాకా ఉంటుంది. అలాగే గురుగారితో మాట్లాడండి అమ్మా. ఓకే మేడం. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. పేరేంటి? మీ ఆయన పేరేంటి? శ్రీధర్ గురుగారు. శ్రీధర్. 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 ఓకే, బాగానే ఉంది. ఇక్కడి నుంచి బాగానే ఉంటుందమ్మా. మొన్నటిదాకా బాగాలేదు, గడిచిపోయిన 3 సంవత్సరాల నుంచి బాగాలేదు. అవునా? ఓకే గురుగారు. ఎట్లా ఉంది గడిచిపోయిన 3 ఏళ్ళు ఎట్లా ఉందమ్మా? అంతా చాలా ఇబ్బందిగా ఉండే గురుగారు. ఇప్పుడు బాగానే ఉంది ప్రస్తుతానికి, ఒక 6 నెలల నుంచి బాగానే ఉంది కదా. ఓకే, ఏం పని? అది ఫ్యూచర్ గురించి గురుగారు ఎట్లా ఉంటదని. ఏం పని చేస్తుంటాడు మీ ఆయన? ఈ ప్రెసెంట్ అయితే హాస్పిటల్లో చేస్తున్నారు గురుగారు. మాకు ఇంతకు ముందు షాప్ ఉండే కిరాణా స్టోర్స్. అవన్నీ లాస్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. అవునా? అవును గురుగారు, కరెక్ట్ చెప్పారు. లాస్ లాస్ అయినాము. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే హాస్పిటల్లో చేస్తుంది. ఫ్యూచర్ ఎట్లుంటదని. ఇక్కడి నుంచి రాబోయే కాలం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? గడిచిపోయిన 10 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డారు. అవునా? అవును గురుగారు, కరెక్ట్. ఇక్కడి నుంచి అయిపోయిందమ్మా, మంచి కాలం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి రాబోయే 10 సంవత్సరాలు తిరుగులేదు. ఓకేనా? ఇక్కడి నుంచి ఏది చేసినా కలిసి వస్తుంది, వ్యాపారం చేస్తే కూడా కలిసి వస్తుంది. ఓకేనా? తర్వాత కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. మా బాబు గురించి తెలుసుకోవాలి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/4/2000 మేడం. సమయం అమ్మా. మార్నింగ్ 7:10 మేడం. మా పేరు? పేరు గగన్ కుమార్ మేడం. గురుగారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పమ్మా. గురుగారు నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా బాబు గురించి తెలుసుకోవాలంటే పేరేంటి? గగన్ కుమారా? గగన్ కుమార్. బాగానే ఉందమ్మా ప్రజెంట్. ఏం చేస్తున్నాడు బాబు? చదువులో బ్రేక్ వచ్చిందా? బాబు మామూలుగా ఐటీఐ చేసింది మేడం. సార్ మరి చదువులో మామూలుగా ప్రైవేట్ గా బోర్వెల్ దాంట్లో జాబ్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఇక్కడి నుంచి బాగానే ఉంటుందమ్మా, గురుదశ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంది. కాకపోతే కాల సర్పదోషం ఒకటి పడింది పిల్లవాడికి. ఓకేనా? అదే కాల సర్పదోషం వల్ల ఏనమ్మా ఈ కాల బాగా స్కిన్ ఎలర్జీ, స్కిన్ మీద బాగా మచ్చలు ఇట్లా. అదే అమ్మా చెప్తుంది నేను. కాలసర్పదోషం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు సరిగ్గా ముందుకెళ్ళలేరు, సరైన ఉద్యోగం రాదు. అర్థమైందా? ఈ స్కిన్ ప్రాబ్లం పోవాలన్నా, పిల్లాడు కలిసి రావాలన్నా, పైకి రావాలన్నా నాగప్రతిష్ఠ ఒకటే మార్గం. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే చేస్తావో మొత్తం మారిపోతుంది, పిల్లాడి జీవితమే మారిపోతుంది. ఓకేనా? వచ్చే నెల 12వ తారీఖు చేస్తున్నాం మన పీఠంలో. పిల్లవాడి పేరు మీద చేయించు, మంచి ఫలితాలు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? మా అబ్బాయి, నేను రామలక్ష్మి తాడిపత్రి మాట్లాడుతున్నాను. నమస్తే గురువు గారికి. అమ్మా చెప్పండి, ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 24/8/1996. సమయం? సమయం సాయంత్రం 5:26. మా పేరు? పేరు శ్రీచక్ర కుమార్. మా మూల నక్షత్రం. 5:26 గురుగారు సాయంత్రం. గురుగారితో మాట్లాడండి అమ్మా. వివాహ సమస్య. చెప్పమ్మా. నమస్తే స్వామి. మా అబ్బాయి 26 ఏళ్ళు అయిపోయింది, పెళ్లి కాలేదు ఇంకా. అమెరికాలో ఉంటున్నాడు. కొంచెం నెగటివ్ గా మాట్లాడతాడు. మూల నక్షత్రము. చెప్పింది నేనమ్మా. జాతకం చాలా బాగుంది. మీ పిల్లవాడికి గజకేసర యోగం ఉంది. అర్థమైందా? గజకేసర యోగం అనేది చాలా విశేషం. విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది, బాగా సంపాదిస్తాడు. అవునా? కానీ సేమ్ టైం లగ్న దోషం ఉంది. మీ వాడు లోపల ఉన్నది ఇది బయటికి చెప్పడవునా కాదా? అవును సార్, చెప్పడు. ఏమి చెప్పడం, ఏదో చెప్తా మనసు పెట్టుకున్నాడు, బయట చెప్పడం. దానివల్ల దెబ్బతింటున్నాడు ఒకటి. దాంతోపాటు కాల సర్పదోషం పడింది.
ఆహా. ఈ కాలసర్ప దోషం వల్ల ఆయనకి ఇబ్బందులు వస్తున్నాయి. అది కాకుండా శుక్రుడు 6వ స్థానంలో పడ్డాడు. ఇవన్నీ కూడా మహాదోషాలు. ఓకేనా? ఆహా. ఆహా. వీటన్నిటికీ జపహోమాలు, నాగప్రతిష్ఠ, ఈ యొక్క శుక్రగ్రహానికి వీటన్నిటికీ జపహోమాలు చేయాలి. ఆహా. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తావో ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల నువ్వు అనుకున్న విధంగా మొత్తం మార్పులు అనేవి సంభవిస్తాయి. ఒకవేళ మీరు వదిలేస్తే ఏమవుతుందంటే పిల్లాడు అదే రకంగా ప్రయాణించే పరిస్థితి కనపడుతుంది. ఓకేనా? ఆహా. మరి పరిష్కారం ఎట్లా స్వామి? చేయండి ఇక్కడ. అబ్బాయి అక్కడే ఉంటాడు, అబ్బాయి రా అని అంటాడు. ఓ బాబు రావక్కర్లా, తల్లిదండ్రులు కూర్చొని చేయించవచ్చు, లేని పక్షంలో బ్రాహ్మణ చేత చేయించవచ్చు. ఓకేనా? ఇంకా నీకు వివరాలు కావాలంటే ఆ 9052246299 నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. గురువు గారితో మాట్లాడాలంటే కలుపుతారు, అపాయింట్మెంట్ తీసుకోండి, పూర్తి వివరాలు చెప్తా, ఎట్లా చేయాలంటే వివరం చెప్తా. ఓకేనా? తర్వాత కాల్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? 08/07/1968 అండి. సమయం? ఉదయం 2:53 మేడం. 08/06 ఉదయం మార్నింగ్ పూట. అవును గురుగారు. 8వ తారీఖు 7వ నెల 68వ సంవత్సరం అండి. సమయం మరొకసారి చెప్పండి. సమయము ఉదయం 3 గంటల మటుకు మేడం. 2:50 నుంచి మేడం. మీ పేరు? శ్రీధర్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి శ్రీధర్ గారు. అండి, ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయండి గురువు గారు. ప్రజెంట్ శని బాగాలేడు కొద్దిగా. ఇక్కడి నుంచి రాబోయే 2 సంవత్సరాలు శని ప్రభావం బలంగా ఉంది. దానివల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చికాకులు కూడా ఉన్నాయా? కుటుంబంలో చికాకులు కూడా ఉంటాయండి, టెన్షన్లు ఉంటాయి. ఇప్పుడు ఇవే ప్రధానంగా ఉంటాయి. ఇంకా నీకు సంవత్సరంన్నర పాటు బాగలేదు. దీనికి ఏం చేస్తామంటే శనికి రుద్రహోమం మన పీఠంలో చేస్తున్నాం. రుద్రహోమం, మృత్యుంజయము, ఆయుష్ హోమం, ఈ 4 చేయడం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. నీ ఇంట్లో ఉన్న చికాకులు మొత్తం తగ్గిపోతాయి. అదొక్కటి చేయించు, సరిపోతుంది. ఓకేనా? అంటే ఒక జాతకం చెప్పిస్తే కాలసర్పదోషం ఉందండి. ఉంది, కాలసర్పదోషం ఉన్నది. కాలసర్పదోషం ఉందా అండి? నేను రోజు చెప్తుంటా కదా, కాలసర్పదోషం అంటే మనిషి ఎంత కష్టపడ్డా, ఎంత టాలెంట్ ఉన్నా మనిషి పైకి రాలేడు. ఎంత డబ్బు సంపాదించినా నిలబడదు. ఎట్లా ఉంది నీ పరిస్థితి? ఎట్లా ఉంది నీ పరిస్థితి? ఎట్లా ఉంది అంటున్నా. ఆరోగ్యమే సరిగా లేదండి. ఏది చేతగా చూస్తుంటది. పెయ్యి ఎలర్జీ, మొత్తం శరీరం అంతా ఎలర్జీ ఉందండి. ఒక పని చేయి, శనికి నాగప్రతిష్ఠ, శనికి హోమం, నాగప్రతిష్ఠ 2 చేయించుకో. చేస్తే బాగుంటుంది. ఎందుకంటే శని నీచపడ్డాడు జాతకంలో. హైదరాబాద్లో. వివరాలు ఫోన్ చేయండి. 905 అపాయింట్మెంట్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఎట్లా చేయాలి, దాని వివరాలేంటి, దాని నియమ నిబంధనలు ఏంటి, ఎటువంటి నియమాలు పాటించాలి అన్ని వివరంగా చెప్తారు. ఓకేనా? సరే అండి. అపాయింట్మెంట్ నెంబర్కి దానికి చెయ్యి. దానికి చేస్తే చెప్తారు. మా పిఏ మాట్లాడతాడు, చేయండి. తర్వాత కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 అమ్మ నమస్తే. ఎవరి గురించమ్మా? బాబు గురించమ్మా. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7వ తారీఖు 1వ నెల 1989. సమయం అమ్మా? సమయము మధ్యాహ్నము 1:30. మా పేరు? 1:30 లోపల. మా పేరు? పేరు శివకుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో చెప్పమ్మా. ఉద్యోగం చేస్తున్నాడా? ఉద్యోగం చేస్తున్నాడా? నమస్కారం. నమస్తే. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పు. మా బాబు గురించి స్వామి పెళ్లి అవ్వట్లేదు. ఎక్కడ చూపించినా కావట్లేదు. కాళాస్త్రికి కూడా పోయొచ్చుము. జాబ్ చేస్తున్నాడా? ఖాళీగా ఉన్నాడా ప్రజెంట్? లేదు, జాబ్ చేస్తుండు. మాది కార్పెంటర్ పని, అందులోనే వర్క్ చేస్తుంటారు. ఓకే, ఒక పని చేయమని. నాకు కాలసర్ప దోషం ఉంది, నాగదోషం కూడా ఉంది. దీనివల్లే పెళ్లి కావట్లా పిల్లాడికి. ఓకేనా? ఫస్ట్ నాగప్రతిష్ఠ చేయించు. ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. అది చేయకుండా అమ్మా ఫోన్ చేయి. పక్కన అపాయింట్మెంట్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వివరాలు చెప్తారు. ఓకేనా? ఓకే. గురుగారు, 11వ తారీఖున జరిగే కార్యక్రమాల గురించి మరొక్కసారి ప్రేక్షకులకి తెలియజేస్తారా గురుగారు? తప్పనిసరి అమ్మా. వచ్చే నెల మే 11వ తారీఖు శనివారం అయిందమ్మా. చాలా విశేషమైనటువంటి ఆ రోజు, శనీశ్వరుడికి ప్రీతి అయినటువంటి రోజు. ఆ రోజున మనం అనుకున్నట్లుగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఎంతో బలంగా ఉంది. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది. మకర రాశి వాళ్ళకి శని ప్రభావం ఆల్మోస్ట్ అయిపోవచ్చిందమ్మా, చివరి దశలో ఉంది. ఒక 15% ఉన్నది మకర రాశి వాళ్ళకి. తర్వాత కుంభరాశి వాళ్ళకి జన్మలగ్నంలోనే శని ఉండటం వల్ల
ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పడుతుంటారు ఈ సంవత్సరం. కుంభరాశి వాళ్ళకి ఉద్యోగ సమస్యలు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు, తర్వాత ఫైనాన్షియల్గా ఎన్నో రకాల ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఉన్న స్థానం వదిలేసి కొత్త స్థానానికి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం, అంటే ఉద్యోగం లేకనో ఇబ్బందులయో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పటికే కలిగి ఉంటుంది, లేని పక్షంలో అటువంటి పరిస్థితులు సూచిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలి, ఆస్తులు నష్టపోకుండా ఉండాలన్నా, ఆస్తులు నిలబడాలన్నా, డబ్బు నిలబడాలన్నా ఒక మార్గం. ఇప్పుడు ఎప్పుడైతే ఉద్యోగం లేదో, డబ్బులు లేవో, ఆస్తి ఏమో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందమ్మా సహజంగా. ఇటువంటి రుద్రహోమం కానీ, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం చేయడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేకుండా భగవంతుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఇప్పుడు నిత్యకృత్యంలో ఖర్చులు వెళితేనేగా మనిషి అప్పుల పాలు కాకుండా ఉండేది. అటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఒక శనేశ్వర హోమం, ఈ 4 హోమాలు చాలా విశేషంగా పనిచేస్తాయమ్మా. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కానీ, వృశ్చిక రాశి వాళ్ళు కానీ, మకర రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ 5 రాశుల వాళ్ళకి ఈ యొక్క హోమం ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఒక్క పైసా కూడా వృధా పోదు చేయడం వల్ల. నేను చెప్పిన ఇబ్బందుల్లోంచి ఖచ్చితంగా బయటపడతారు. తర్వాత మనం అనుకున్నటువంటి ఇందాక నారసింహ సహిత, సుదర్శన నారసింహ సహిత, లక్ష్మీ నృసింహ, శూలిని దుర్గా హోమం, ఇది చాలా పవర్ఫుల్. శత్రు బాధలు కానీ, మనకు ఎవడైతే శత్రువు అనేవాడు ఉన్నాడో అది చేయడం వల్ల శత్రువు నీ దగ్గరకు కూడా రాలేడు. ఎంత ఉదాహరణ చెప్పచ్చంటే, కత్తి తీసుకొని పొడవాలని బయలుదేరి వచ్చినవాడు కూడా నిన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతాడు. అంత పవర్ఫుల్ ఇటువంటి ఈ యొక్క సుదర్శన హోమం కానివ్వండి, లక్ష్మీ నృసింహ హోమం కానీ, తర్వాత శూలిని దుర్గా హోమం నరఘోషగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి పోయినసారి చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమాలు. సరే, ఇంకేదైనా విశేషంగా చేద్దామని చెప్పి ఇవి కూడా హోమాలు కలిపి చేయడం జరుగుతుంది ఈసారి. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో ఓకే, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. మరి 12వ తేదీన కూడా నాగశిల ప్రతిష్ఠ సామూహికంగా జరిపిస్తున్నారు కదా గురుగారు, వాటి విశేషాలు కూడా తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా. వచ్చే నెల 12వ తారీఖు చవితి ఆదివారం, ఆరుద్ర నక్షత్రం, ఎంతో దివ్యమైన ముహూర్తం ఆ రోజున మొన్న కూడా అద్భుతంగా జరిగింది కార్యక్రమం. ఇందాక ఏవి కూడా చూసాం కదా. ఎట్లా చేస్తున్నామో అదే విధంగా వచ్చే నెల కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది. ప్రతి నెలకు కూడా ఇంకా రానా అద్భుతంగా చేస్తున్నాం తప్ప ఎక్కడ తక్కువ చేయట్లేదు. కాబట్టి వచ్చే నెల 12వ తారీఖున మరలా సామూహిక నాగప్రతిష్ఠా మహోత్సవం, నాగదోషాలకి, కుజదోషాలకి, సర్పదోషాలకి, అట్లాగే ఆశ్లేష బలి పూజ, నాగబలి పూజ కూడా దాంట్లో జరుగుతూ ఉంటుంది. ఈ ఆశ్లేష బలి, నాగబలి వల్ల పితృదోషాలున్నా, నాగదోషాలున్నా, సర్పాలకు అపరాధం చేసినా, పెళ్ళిళ్ళు కాకపోయినా, ఉద్యోగం రాలేకపోయినా, సంతానం లేకపోతే కూడా ఈ యొక్క నాగబలి పూజ, ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ అద్భుతమైన పరిష్కార మార్గం కనపడుతుంటుంది. దీనివల్ల కొంతమంది సంతానం లేక డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారమ్మా. ఎన్ని మందులు వాడినా సంతానం కలగదు. డాక్టర్లు కూడా అందనటువంటిదే ఈ యొక్క నాగదోషం కానీ, కుజదోషం కానీ. చాలామంది కేసుల్లో నేను చూశానన్నమాట. పాపం వాళ్ళు డాక్టర్ చుట్టూ రకరకాల ట్రీట్మెంట్స్, ఐవీఎఫ్ అని, అవన్నీ రకరకాల పాపం ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు, ఫలితాలు రావు. వాళ్ళకు కూడా అర్థం కాదు. కొంతమందికి అయితే 40 ఏళ్ళకి, 43 ఏళ్ళకి కూడా డాక్టర్ కూడా చివరికి ఈ ట్రీట్మెంట్ పనికిరావు అని చెప్పిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. ఒక అమ్మాయి అయితే 45 ఏళ్ళకి వచ్చింది. చెప్పినట్టుగా అప్పటికి అన్ని హాస్పిటల్స్ తిరిగి వచ్చింది నా దగ్గరికి. ఈ పూజ చేయించాం, మొత్తం 3 సంతానం కలిగారు. ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది, మళ్ళీ రెండోసారి ట్విన్స్ పుట్టారు. సంతానం లేక 15 సంవత్సరాలు ఇబ్బంది పడ్డటువంటి అమ్మాయికి ఇప్పుడు గంపెడు సంసారంలాగా 3 పిల్లలు చేయలేక అల్లాడిపోతుంది ఈ రోజున. అంటే అటువంటి మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క ఆశ్లేష బలి పూజ వల్ల. కాబట్టి నేను చెప్పిన దోషాలు ఎవరికన్నా ఉంటే చక్కగా వాళ్ళ దోషంలో, వాళ్ళ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నది, ఏం చేస్తే ఫలితం వస్తుంది. జ్యోతిషం ఎప్పుడు కూడా ఖచ్చితమైన పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటుంది. శాస్త్రం అనేది ఇబ్బందితో పాటు సమస్య కూడా పరిష్కారం అనేది ఉంటుంది. వైద్యశాస్త్రం లాగానే జ్యోతిష శాస్త్రం కూడా. కాబట్టి చెప్పేవాడు కరెక్ట్గా చెప్పాలి, చేసేవాడు కరెక్ట్గా చేయించుకోవాలి. ఈ రెండు కలిసినప్పుడే ఫలితాలు వస్తాయి. విని వదిలిపెడితే దానివల్ల ప్రయోజనం లేదు, అంతే కదమ్మా. కాబట్టి నాలాంటి వాడు చెప్పినప్పుడు ఒకసారి విచారించుకొని, నా దగ్గర కాదు ఎక్కడైనా చేసుకోవచ్చు, చేసేది కరెక్ట్గా చేస్తే వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లోంచి 100% బయటపడతారు. అలాగే లేదు. కాలర్తో మాట్లాడదామండి. హలో హలో అమ్మ, నమస్తే. ఎవరి గురించి అమ్మా? అమ్మా అమ్మాయి గురించి అండి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆషాఢం 22 అండి. ఆషాఢం 22. ఎన్నో సంవత్సరం గుర్తులేదండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. పర్లేదు, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, సమస్య ఏంటో చెప్పమ్మా. గురుగారు చెప్తాను. నమస్తే అండి. నమస్తే, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. ఆ అమ్మాయి రాకాసులా తయారైందండి, కొంచెం చెప్పండి. ఏం చేయాలి, ఏం దోషం ఉంది?
ఇప్పుడు నువ్వు కరెక్ట్ సమయం ఇస్తే, డేట్ ఆఫ్ బర్త్ టైం ఇస్తే, బలానా గ్రహం బాగాలేదు, బలానా గ్రహం చేయమని చెప్తాం, ఓకేనా? నువ్వు కరెక్ట్ సమయం అయిపోతే నేనేం చెప్పాలి? ఒక పని చేయమ్మా, కరెక్ట్ సమయం చూసుకొని చెయ్యి. కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయి. గురువుగారికి కలపమని చెప్పి ఫోన్ కలుపుతారు, నేను మాట్లాడతాను, ఓకేనా? మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 అమ్మ నమస్తే, ఎవరి గురించి అమ్మా? హలో అమ్మ నమస్తే, నమస్తే అండి. మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 25/11/2018 అండి. సమయం? సమయం 7:18 ఆదివారం పొద్దున. అమ్మ పేరు? చంద్రహాసన్ అండి బాబు పేరు. టైం ఎంతమ్మా? 7:18 గురువుగారు, ఉదయం. గురుగారితో మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, ఏం చదువుతున్నాడు బాబు? బాబు 6th క్లాస్ చదువుతున్నాడు సార్. చాలా కోపము, ఆవేశం అన్నీ ఉంటాయి సార్. అంటే బాబు లగ్నమే వృశ్చిక లగ్నం అయింది. లగ్నాధిపతి ఎవరు? కుజుడయ్యాడు. పైగా లగ్నంలో రవి ఉండడం వల్ల రక్తం మరిగిపోయేంత కోపం ఉంటుంది, అవునా? చాలా కోపం, ఆవేశం తట్టుకోలేకపోతున్నాం సార్ మేమే. లగ్నంలో రవి ఉంటే రక్తం మరిగిపోతుండు, కోపం వస్తే ఇట్లా నరాలు మొత్తం బిగబట్టి గట్టిగా అరుస్తాడు, అవునా? అలాగే అరుస్తాడు సార్. అటువంటి దోషం ఉంది. నరాలది ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. ఓ పని చేయమ్మా, నాగప్రతిష్ఠ ఒకటి చేయించు. ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నాడు. పైగా దానివల్ల ఏమవుతుందంటే అంత టెంపర్ ఎప్పుడు ఉండకూడదు. దానివల్ల బ్రెయిన్ హెమరేజ్ కూడా వస్తుంది, బ్రెయిన్ దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి, ఓకేనా? పైగా లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి నాగప్రతిష్ఠ చేస్తే అదంతా పోతుంది, పిల్లవాడి కోపం తగ్గుతుంది. ఒంటి మీద సర్పం ఉన్నట్టే, లగ్నంలో రాహు ఉంటే ఒంటి మీద సర్పం ఉన్నట్టే. దానితో రవి కూడా కలిశాడు కాబట్టి ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను చెప్పింది చెయ్యి, మంచి ఫలితం ఉంటుంది, ఓకేనా? ఓకే గురుగారు, క్రిందటి శని ఆదివారాల్లో జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన ఏవిని మరొకసారి చూద్దామా గురుగారు? తప్పనిసరిగా. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగప్రతిష్ఠతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. ప్రేక్షకులందరికీ చక్కని పరిహారాలు అందజేశారు. ఇదండి వాటి లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.